హలో ఫ్రెండ్స్, నేను భగవద్గీతలో 4వ అధ్యాయం గురించి చెప్పబోతున్నాను. దేవదేవుడైన శ్రీ భగవానుడు పలికాడు, నశింపలేనట్టు ఈ యోగ శాస్త్రంను నేను సూర్యదేవుడైన వివస్త్రునికి బోధించాడు. వివస్త్రుడు దానిని మానవులకు ప్రీతమైన మానవుడకు ఉపదేశించగా మనకు తిరిగి దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించాడు. ఈ సర్వోత్కృష్టమైన శాస్త్రము ఈ విధంగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది. రాజర్షులు దానిని ఆ రకంగా అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైన అందుకే ఈ యోగము నశించినట్లుగా కనిపిస్తుంది. నేను పుట్టుక లేనివాడనైన నా దివ్య దేహము ఈనాడు నశింపనిదైన నేను సకల జీవులను ప్రభువునైన నా దివ్య రూపంలో నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎక్కడైనా ధర్మము క్షీణిస్తుందో, అధర్మము చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను. సాధువులను ఉద్ధరించడానికి, దుర్మార్గులను నశించడానికి, అలాగే ధర్మము నెలకొల్పడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. ధర్మ హాని, అధర్మం వృద్ధి జరిగినప్పుడు దుష్ట శిక్షణ, దుష్ట రక్షణ కొరకు ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అని శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు. ఈ విధంగా తెలుసుకున్నవాడు రాగం, ద్వేషం, క్రోధం, భయాలను విడిచి నన్నే ధ్యానించేవాడు నన్నే పొందుతాడు. నన్ను ఏ విధంగా ఆదరిస్తే వారిని ఆయా విధంగా అనుగ్రహిస్తాను. మనుషులు అన్ని విధాలుగా నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. కర్మఫలాలు త్వరగా భూమిపైన పొందుతున్నారు. గుణకర్మల చేత 4 వర్ణాలని నేను సృష్టించాను. నేను ఆకర్తను, అవ్యయుడను, నిష్కాముడనైన కర్మను ఆచరించడం వలన నాకు అవి అంటవు. ఇలా చేసేవారికి కూడా అంటవు. జ్ఞానులు నిష్కామంగానే కర్మలు చేస్తున్నారు. ఏ కర్మలు చేయాలో, ఏ విధంగా చేయకూడదో చెప్పాను విను. కర్మ, ఆకర్మ, వికర్మ అన్నీ 3 రకాల. కర్మగతి గాఢమైనది. కర్మల్లో ఆకర్మను, ఆకర్మల్లో కర్మను చూసేవాడు లాభాపేక్ష రహితుడు. కర్త అనే అహంకారాన్ని జ్ఞానాగ్నిచే బూడిద చేసేవాడు బుద్ధిమంతుడు. కోరికలు లేనివాడు, జయాపజయాల పట్ల సమబుద్ధి గలవాడు సందేహరహితుడు, ఇచ్ఛారహితుడు. బంధాల్లో చిక్కుకొని ఈశ్వర ప్రతిదీ మాత్రమే కర్మలు చేయడానికి ప్రారంభము కూడా నశిస్తుంది, కానీ బాధించవు. ఇవ్వబడినది ఇచ్చేవాడు ఇచ్చుటకు ఉపయోగించే పద్ధతులను అన్నీ కూడా బ్రహ్మయే. కొందరు ఆత్మలు ఆత్మయందే, ఇంకొందరు ఇంద్రియాల నిగ్రహమనే అగ్నిలో, మరికొందరు విషయాలను ఇంద్రియాలను అగ్నిలో, మరికొందరు వాయు గమనాన్ని నిరోధించి అపానంలో పానాన్ని, పానంలో అపానాన్ని, ఇంకొందరు ప్రాణాల్లోనే హోమం చేస్తున్నారు. ద్రవ్యరూప యజ్ఞాన్ని, తపోరూప యజ్ఞాన్ని, ప్రాణాపాయ పరమైన యోగాగ్నిని, వేద భస్మం స్వదానాన్ని యజ్ఞాన్ని, ఇలా రకరకాల యజ్ఞాలు చేయబడుతున్నాయి. ఈ విధంగా వారు పాపాలను పోగొట్టుకుంటున్నారు. యజ్ఞశ్రేష్టం అమృతం. అలాంటి యజ్ఞం చేయని వారికి ఇహపరాలు రెండూ ఉండవు. ఇలా ఎన్నో యజ్ఞాలు వేదాల్లో చెప్పబడ్డాయి. అవన్నీ కర్మలపై ఆధారపడ్డవే. తత్వవేత్తలను వినయముతో సేవించి ప్రార్థించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే నా వలననే సమస్తాన్ని నీ యందే చూడగలవు. మోహానికి గురికావు.
ఎంత తాపి అయిన జ్ఞానం చేత సంసారాన్ని తరింపవచ్చు. కర్రలను అగ్గివలె, కర్మలను జ్ఞానం వలె భస్మం చేస్తుంది. జ్ఞానమును మించిన లేదు. కర్మయోగ సిద్ధాంతం పొందినవాడు జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటున్నాడు. శ్రద్ధ జ్ఞానాలు లేనివాడు, సందేహాలు కలిగినవాడు, నమ్మకం లేనివాడు ఓడిపోతాడు. ఇహపరాలు రెండిటికీ దూరమవుతాడు. పరమాత్మ జ్ఞానంతో, కర్మను బ్రహ్మజ్ఞానంతో, సందేహవృద్ధిని తెలుసుకున్నవాడిని కర్మలు బంధించవు. కాబట్టి జ్ఞానంచే సందేహాన్ని నివృత్తి చేసుకొని యోగాన్ని ఆశ్రయించులే. ఓ అర్జున, నా జన్మము, కర్మలను, దివ్య స్వభావమును తెలుసుకున్నవారు శరీరములను విడిచిన తర్వాత తిరిగి భౌతిక జగత్తులో జన్మించక నిత్యధాములను పొందుతాడు. ఆసక్తి, భయము, క్రోధం నుండి ముక్తులై నాయందే సంపూర్ణంగా లగ్నమై నాకు శరణు కోరుతారో. పూర్వము ఎంతోమంది నన్ను గురించి జ్ఞానంతో పవిత్రులయ్యారు. ఆ విధంగా వారందరూ నా పట్ల దివ్యమైన పొందరు. ఎవరు ఏ విధంగా నన్ను శరణు కోరుతారో ఆ విధంగా వారికి నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా మార్గంనే అనుసరిస్తున్నారు. ఈ లోకంలో జనులు కామ్యకర్మల్లో విజయములను కోరుకుంటారు. అందుకే వారు దేవతలను పూజిస్తారు. సహజంగా వారు ఈ విధంగా జగత్తులో శీఘ్రమే కామ్యకర్మల ఫలితాలను పొందుతారు. ప్రకృతి గుణాలు వాటితో కూడా ఉండే కర్మననుసరించి మానవ సమూహంలోని 4 వర్ణాలు నాచే సృష్టించబడినాయి. నేనే ఈ విధానానికి సృష్టికర్తనైన మార్పు లేనివాడిని కనుక నన్ను ఆసక్తిగానే నీవు తెలుసుకోవలసింది. నన్ను ప్రభావితం చేసే కర్మలను ఏదీ లేదు. నేను కర్మల కొరకు నా గురించిన ఈ సత్యమును అర్థం చేసుకున్నవాడు కూడా కర్మఫలంలో చిక్కబడడు. స్వీకరించేది బ్రహ్మము, సమర్పించబడేది కూడా అదే. ఆధ్యాత్మిక స్వభావము కలది అయినట్టి ఆధ్యాత్మిక కాలాపనకి పూర్తిగా కర్మము చేసే కారణంగా కృష్ణభక్తి భావనలోకి లగ్నమై తప్పక ఆధ్యాత్మిక లోకమును పొందుతాడు. గురువు దగ్గరకు వెళ్ళి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నించు. వినయముతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయన చేయవలసింది ఆత్మతత్వము. తద్వారా చేసిన కారణంగా నీకు జ్ఞానము ఉపదేశిస్తారు. దివ్య జ్ఞానానికి అంకితమైనవాడు, తన ఇంద్రియాలను నిగ్రహించినవాడు అయిన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానము పొందడానికి అర్హుడు. దానిని పొందినవాడై అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ.